హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరున్నారు అండ్ అఖిల్ సార్థక్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు బీబీ టీం మీద. సో దాని గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ మీరు అఖిల్ సార్థక్ కామెంట్స్ చూసి ఉండుంటే మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎవరెవరు ఫైనలిస్టులు వరుస ఎలా జరుగుతుంది ఈ రోజు సండే ఎపిసోడ్ లో అది మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ లో ఫస్ట్ ఆల్రెడీ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు కదా. సో ఇప్పుడు సండేలో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వాళ్ళని ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ సేవ్ చేసేది ఎవరిని అంటే నిఖిల్ని అనమాట. అంటే ఇక్కడ సేవ్ చేయడం అంటే డైరెక్ట్ నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. సో అలాగా నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్ అవుతాడు అండ్ థర్డ్ ఫైనలిస్ట్ గౌతమ్ ని థర్డ్ ఫైనలిస్ట్ చేస్తారు అండ్ ఫోర్త్ ఫైనలిస్ట్ ప్రేరణని ఫోర్త్ ఫైనలిస్ట్ చేస్తారు అండ్ నబీల్ ని ఫిఫ్త్ ఫైనలిస్ట్. అంటే ఎలిమినేషన్ రౌండ్ లో విష్ణు అండ్ నబీల్ ఉంటారు. సో విష్ణు ఏమో ఎలిమినేట్ అవుతుంది, నబీల్ ఏమో ఫిఫ్త్ ఫైనలిస్ట్ అవుతాడు అనమాట. సో ఇది ఈ రోజు హౌస్ లో జరిగేది. అండ్ చాలా మంది నబీల్ వర్సెస్ విష్ణు వీళ్ళిద్దరిలో పోలిస్తే విష్ణుకి ఎక్కువ ఓటింగ్ ఉంది కదా, బట్ నబీల్ ఎలా సేవ్ అయ్యాడు అని అడుగుతున్నారు. యాక్చువల్ గా నబీల్ గురించి నేను చెప్పేది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, నబీల్ కి బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే నబీల్ కి పిఆర్ లేదు, అసలు లేదు పిఆర్ ఉంటే ట్విట్టర్ లో ఊరికే వీడియోస్, అనవసరమైన వీడియోస్, చెత్త వీడియోస్, అంటే తుమ్మినా దగ్గర వీడియోస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ రెండు కామెంట్ సెక్షన్ లో మనం పొరపాటున ఒక నెగిటివ్ వీడియో చేసామనుకో 100 కామెంట్స్ వస్తాయి. బట్ నబీల్ విషయంలో ఏం జరుగుతుందంటే మనం నబీల్ గురించి ఎంత నెగిటివ్ ఏం రావు, అసలు కామెంట్స్ ఏ ఉండవు కామెంట్ సెక్షన్ లో. సో కామెంట్స్ 2, 3, 4, 5 పెడతారు, వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. సో పిఆర్ లేరు, ఎక్కడ ట్విట్టర్ లో ఎక్కడ కనపడ్డు. సో నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ ఓటింగ్ లో కూడా తిన్న లీస్ట్ లో కనపడడానికి రీజన్ ఇదే. పిఆర్ ఉంటే పిఆర్ ఓట్లు పడతాయి. అంటే పిఆర్ ఓట్ అంటే ఓన్లీ ఓటింగ్ పోల్స్ లో ఇలా వేయడమే కాదు, కొన్ని బిగ్గెస్ట్ పిఆర్లు ఎలా ఉంటాయి అంటే ఫేక్ ఓట్లు వేస్తాయి అనమాట, అఫీషియల్లో ఫేక్ ఓట్లు. సో ఆ రకంగా అఫీషియల్లో ఫేక్ ఓట్లు పడి సేవ్ అవుతూ వచ్చారు చాలా మంది. బట్ ఇక్కడ నబీల్ విషయంలో తనకు పిఆర్ లేదు, ఫేక్ ఓటింగ్ లేదు, రియల్ ఓటింగ్ పడుతుంది. ఆ రియల్ ఓటింగ్ మేబీ తనకు వరంగల్ నుంచి పడుతుండొచ్చు. అండ్ తన ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 900K ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్లలో సగం ఫాలోవర్స్ అంటే తన హౌస్ లోకి వెళ్లేటప్పటికి 400 ఎంతో ఫాలోవర్స్ ఉన్నారు. మిగిలిన 400 తన బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫాలోవర్స్ అనమాట. అంటే వాళ్ళందరూ బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసి వచ్చిన ఫాలోవర్సే. సో తనకు ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సైలెంట్ ఫాలోవర్స్ అని నాకు అనిపిస్తుంది. సో ఈ రకంగా చూస్తుంటే తను టాప్ 3 లోకి వచ్చినా రావచ్చు నబీల్, తనకు ఒక సైలెంట్ ఓటింగ్ పడుతుందని నాకు అనిపిస్తుంది క్లియర్ గా అబ్జర్వ్ చేసింది దాన్ని బట్టి. సో ఆ రకంగా విష్ణు కంటే నబీల్ కి ఎక్కువ ఓట్లే పడ్డాయి. నిజంగా కనుక విష్ణు కంటే నబీల్ కి తక్కువ ఓట్లు పడితే నబీల్ ఎలిమినేట్ చేసేస్తారు. రీజన్ చెప్పనా, ఎందుకు విష్ణుకి నబీల్కి వీళ్ళిద్దరిలో నబీల్కి తక్కువ ఓట్లు పడితే ఎందుకు ఎలిమినేట్ చేసేస్తారు అన్నదానికి క్లియర్ రీజన్స్. అంటే నబీల్ ఏమో వాళ్ళు కావాలని చేయలేదు అని చెప్పడానికి మీకు క్లియర్ రీజన్స్ చెప్తా. ఒకటి, విష్ణుప్రియ అన్న అమ్మాయి ఇప్పుడు వీళ్ళకి కాంట్రాక్ట్స్ ఉంటాయి 1 year ఖచ్చితంగా. విష్ణు యాంకర్ కదా, ఇప్పుడు ప్రేరణ వీళ్ళందరూ సీరియల్ ఆర్టిస్టులు, వాళ్ళు ఒక సీరియల్ తీసుకున్నారంటే ఒక 5 years 6 years స్టార్ మాలో కంటిన్యూ అవుతుంటారు. బట్ విష్ణు ఒక యాంకర్, బట్ ఆ అమ్మాయి 1 year స్టార్ మాలో ఉన్న ఆ తర్వాత తను అందులోనే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రకంగా ఆ విష్ణుని టాప్ 5 లో పెట్టుకుంటే వాళ్ళ స్టార్ మా టీంకే మంచిది. కానీ అలాంటప్పుడు ఎందుకు నబీల్ని సేవ్ చేసుకుని విష్ణుని పంపుతారు? అలా చేయరు. ఎందుకంటే నబీల్ వల్ల వాళ్ళకు వ్యూస్ లేదు, ఏం యూజ్ లేదు. తను మళ్ళీ బయటకు వెళ్తాడు, ఆ వరంగల్ వెళ్ళిపోతాడు. తను వరంగల్లో ఉంటాడు, హైదరాబాద్ లో ఉంటాడు తెలుసు. కానీ సో ఎక్కడున్నా తను యూట్యూబ్ వీడియోస్ తన పని తను చేసుకుంటాడు, తనకి స్టార్ మాకి సంబంధం లేదు. సో ఈ రకంగా తనకిను స్టార్ మాకి సంబంధం లేని వాళ్ళని పని కట్టుకుని ఓట్లు తక్కువ వచ్చినా సేవ్ చేయరనమాట ఇది. సో నబీల్కి ఓట్లు తక్కువ రావడం అన్న క్వశ్చనే లేదు. బట్ బాటమ్ 2 లో ఉంటాడు. అందుకే ఎలిమినేషన్ రౌండ్ ఎప్పుడు నాగార్జున గారు చెప్పేది బాటమ్ 2 లో ఉన్న వాళ్ళనే మేము ఎలిమినేషన్ రౌండ్ లో పెడతాము అని చెప్తా ఉంటారు కదా. మేబీ బాటమ్ 2 లో ఉంటాడు. సో దీన్ని బట్టి అంతే, అది నేను చెప్పేది ఏంటంటే నబీల్ని కావాలని సేవ్ చేయడాలు ఇలాంటివి ఏం లేవు. 2, విష్ణు ఎలిమినేషన్ మాత్రం ఖచ్చితంగా అవినాష్ కోసమే జరిగింది, ఇది క్లియర్. ఎందుకంటే ఇప్పుడు విష్ణుని ఎలిమినేట్ చేయకుండా టాప్ 6 లో కనుక నెక్స్ట్ పంపేమే అనుకోండి, ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ అవుతుందా. ఇప్పుడు ఈ రోజు సండే ఎపిసోడ్ ఇక్కడ ఈ విషయం కూడా మాట్లాడతా. ఈ రోజే ఓటింగ్ స్టార్ట్ అవుతుంది విన్నింగ్ కోసం. ఈ రోజు ఎపిసోడ్ ఇలా అవ్వగానే నాగార్జున గారు ఇప్పుడే విన్నింగ్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, మీరు ఓటు వేసుకోండి అని చెప్తారు. చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన వాళ్ళు వేసుకోండి, బట్
బట్ నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ ఇమీడియట్ గా ఈ రోజు ఓట్ వేసేసుకోండి, ఇమీడియట్ గా ఈ రోజు వేసేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్, ఎందుకంటే వీళ్ళిద్దరూ విన్నింగ్ రేస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి ప్రతి సింగిల్ ఓటు కౌంట్ అనమాట, ప్రతి సింగిల్ ఓటు. సో మీరు నాగార్జున గారు అనౌన్స్ చేయగానే వెంటనే మీరు ఓటు వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే 10:30కి ఎపిసోడ్ అవుతుంది, 10:30 to 12 1 డే అయిపోతుంది, 12కి 1 డే అయిపోతుంది. 12 తర్వాత మీరు ఓట్ వేసారనుకో అది నెక్స్ట్ డేకి వెళ్ళిపోద్ది అనమాట. మీరు 12కి ముందే వేసేయాలి, 10:30 to 12 ఈ మధ్యలో వేసే ఓట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, విన్నింగ్ ని డిసైడ్ చేసే ఓట్స్. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కే నేను బిగ్ అలర్ట్ గా చెప్తున్నా, ఎందుకంటే విన్నింగ్ రేస్ లో ఉన్నది వీళ్ళిద్దరే, మిగిలిన వాళ్ళ కోసం ఎందుకు చెప్పలేదు అని అనొద్దు. ఎందుకంటే విన్నింగ్ రేస్ లో ఉన్న వాళ్ళది చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది, చాలా టఫ్ ఫైట్. సో ఇద్దరు ఎవరైనా గెలవచ్చు. సో ఇప్పుడు అఖిల్ సార్థక్ కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ వీళ్ళిద్దరిలోనూ టఫ్ ఫైట్ ఉంది. సో ఇద్దరులో ఎవరైనా గెలవచ్చు. బట్ మీరు చేయాల్సిందల్లా 10:30 to 12 ఏదైతే ఉందో నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కి ఈ టైం చాలా చాలా ఇంపార్టెంట్ టైము. మీరు 12కు ముందు ఖచ్చితంగా ఓటేసేయాలి. 12 తర్వాత ఓటేసారంటే సెకండ్ డే ఓటింగ్ అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ డే ఓటు మిస్ అయిపోతున్నట్టు. ఫస్ట్ బిఫోర్ 12 ఓట్స్ వేసేసుకోండి, ఆఫ్టర్ 12 మళ్ళీ వేసుకోండి, అది నెక్స్ట్ డేకే కౌంట్ అవుతాయి. ఓకే, మీరు కనుక ఫస్ట్ డేనే కొంచెం ఆరాంగా కూర్చుని 12 తర్వాత ఓటు వేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ డే మిస్ అయిపోతారు అనమాట. అది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి భయంకరమైన నష్టం. ఫస్ట్ డే ఓట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను నా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ పదే చెప్తున్నా, నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కే పర్టికులర్ గా చెప్తున్నా. సో ఎందుకంటే వీళ్ళిద్దరూ విన్నర్ కాంపిటీషన్ లో ఉన్నారని. మిగిలిన వాళ్ళు కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ వేసుకోండి. అనవసరంగా నేను లేనిపోని భరోసాలు లేదు ప్రేరణ విన్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదు నబీల్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది అని నేను చెప్పలేను. ఎందుకంటే మన ఓటింగ్ పోల్స్ ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే ఉంటున్నారు. నిఖిల్ గౌతమ్, నబీలు, ప్రేరణ, ఒక 4-5 ఒక పోల్లో పెట్టినా కూడా నిఖిల్ అండ్ గౌతమ్ ని టచ్ కూడా చేయట్లేదు ఏ పోల్లో. సో అది వీళ్ళిద్దరిలోనే విన్నింగ్ ఉంటది. అండ్ బయట మనం ఆడియన్స్ రెస్పాన్స్ చూసినా ఏం చూసినా వీళ్ళిద్దరిలోనే కనపడుతుంది. కాబట్టి సో ఇది మీరు చాలా అలర్ట్ ఉండాల్సింది. 10:30 to 12 ఈ మధ్య టైము చాలా ఇంపార్టెంట్. అలా ఓటింగ్ స్టార్ట్ అవ్వగానే 12 లోపు మీరు ఓటు వేసేసుకోండి. అప్పుడు నెక్స్ట్ డే ఓటు మీకు 12 నుంచి నెక్స్ట్ డే 12 వరకు టైం ఉంది. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వేసుకోండి. ముందు రోజు మాత్రం ఈ టైం అంటే మీరు ఖచ్చితంగా వేసుకోవాలంటే మీరు ఎక్కువ ట్రై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరివి ఫోన్స్ ఎంగేజ్ రావచ్చు, ఒకే టైంలో ఎక్కువ మంది చేస్తుండడం, ఈ రీజన్స్ వల్ల ఎంగేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో పదే చేసుకుని మీ ఓట్లు వేసుకోండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా, ఫైనలిస్టుల గురించి చెప్పేశాను కదా, ఇది చెప్పాను. ఎక్కడి నుంచో ఎటు వెళ్ళిపోయాను, ఏదో చెప్తున్నా. విష్ణుని ఎందుకు అవినాష్ కోసమే ఎలిమినేట్ చేశారు అన్న చెప్పినా కదా. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ వీక్ ఉన్నారు టాప్ 6 లోకి ఉంచారు అనుకో విష్ణుని, ఈ రోజు ఈవినింగ్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కదా. విష్ణు ఫ్యాన్స్ ఏం చేసుకుంటారు, విష్ణుకు ఓట్స్ వేసుకుంటారు. అవినాష్ ఫ్యాన్స్ అవినాష్కి ఓట్ వేసుకుంటారు. సో వీళ్ళలో మిడిల్ వీక్ ఎలిమినేషన్ జరగాలి. ఖచ్చితంగా అవినాష్ కంటే విష్ణుకి ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు, విష్ణు సేవ్ అవుతుంది. బట్ ఒక కంటెస్టెంట్ కి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అవినాష్ కి. ఎలాగా, అరే ఆడియన్స్ సపోర్ట్ రాకపోవడం వల్ల ఇన్ని రోజులు అన్ని ఎఫర్ట్స్ పెట్టినా గానీ అది అన్యాయం అనమాట. ఎందుకంటే ఒక పక్క విష్ణుకి జీల్ లేదు, తనకి హౌస్ లో ఉన్న చాలా మంచి అమ్మాయి, నేనే చెప్తా 100 సార్లు, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అంత మంచి అంటే అంత రియల్ నేచర్, అంత జెన్యూన్ ఉన్న అమ్మాయి, అంత మంచి నేచర్. తనకంటే ముందు పృథ్వీని పెట్టిందని మాత్రమే మనకు తెలుసు. బట్ హౌస్ లోకి శ్రీముఖి వచ్చినప్పుడు అనుకుంటా, నీకంటే ముందు మాకు తినిపించే అలవాటు నీకని చెప్తారు శ్రీముఖి. సో తనకంటే ముందు పృథ్వీనే కాదు అందరినీ పెట్టే అలవాటు ఉంది. బట్ ఇక్కడ ఏదైతే పృథ్వీతో లవ్ ట్రాక్ ఉందో అక్కడ మైనస్ అయిపోయింది. 2 తన క్యారెక్టర్ ప్రకారంగా అన్ని రకాలుగా చాలా మంచిది. బట్ ఈ గేమ్ లో అయితే తనకి జీల్ లేదు, ఆడియన్స్ ఉంచితే ఉంటాను ఈ రకంగానే ఇన్ని రోజులు వచ్చింది కాబట్టి. అండ్ అవినాష్ 5th వీక్ నుంచి ఇప్పటి వరకు హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి లైవ్ ని 2 చేతులు సింగిల్ హ్యాండ్ తో నడుపుతున్నాడు. 2 చేతులు కాదు, సింగిల్ హ్యాండ్ తో. ఎంటర్టైన్మెంట్ కింగ్, ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాడు. షోకి ఎంత ఇచ్చాడంటే ఎంటర్టైన్మెంట్ లో ఇచ్చాడా, టాస్కుల్లో 100% పెడుతూ వస్తున్నాడా తన బిహేవియర్. ఎందుకంటే అవినాష్ గురించి ఎంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది అవినాష్ వాడి అథవా ఆడి వల్ల వేరే వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అసలు తను డిజర్వింగ్ కాదు ఆ తిట్లకి. ఎంత ఇచ్చాడు అబ్బా, మీరు ఎంత నవ్వుకున్నారు. తను లైవ్ చూస్తున్నారు కదా మీలో చాలా మంది, లైవ్ కూర్చొని మీరు 4 ప్రశాంతంగా నవ్వుకున్నారంటే ఎవరి వల్ల?
అవినాష్ వాళ్ళే కదా. ఓకే, తనకు ఓట్లు వేయలేదు అంటే అది మీ తప్పు కూడా కాదు. ఆల్రెడీ మీరు వేరే కంటెస్టెంట్ కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీ సెకండ్ ప్రిఫరెన్స్ అవినాష్ అయి ఉండొచ్చు. సో అలా అతనికి ఓట్లు పట్టలేదు. అలాగని అంత బాగా ఆడి 100% ఎఫర్ట్ పెట్టి ఈవెన్ టికెట్ టు ఫినాలే కూడా సొంతంగా కష్టపడి తెచ్చుకుని ఇన్ని చేసిన వ్యక్తి షోకి 5th వీక్ నుంచి ఇప్పటి వరకు ఇన్ని ఇచ్చుకున్న వ్యక్తి ఎందుకు ఎలిమినేట్ అయిపోవాలి? ఒక్క ఆడియన్స్ ఓట్ లేదని బిగ్ బాస్ ఇక్కడ కూడా కొంచెం సపోర్ట్ చేయకూడదా? ఇప్పుడు విష్ణు అండ్ అవినాష్ విషయంలో చేయొచ్చు కదా కొంచెం సపోర్ట్. విష్ణుని కొంచెం టాప్ 6లో పంపేయడం వల్ల వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఈ అబ్బాయి అవినాష్ మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ చాలా ఏమంటారు జీల్తో టాప్ 5లో ఫినాలే ఎపిసోడ్లో కూర్చోవాలని అనుకుంటున్నాడు. ఈ పాపకి విష్ణు పాపకి అలాంటి జీల్ లేదు. ఎంతమంది చెప్పినా అమ్మాయి వినలేదు. ఇప్పుడు ఈ 2 వీక్స్ నుంచి మారింది. అదేదో కనీసం ఫ్యామిలీ వీక్ నుంచి మారినా అది వేరేలా ఉండేది. మారలేదు తను అసలు ఎంతమంది చెప్పినా. సో తన నేచర్ ఇట్స్ ఓకే కాదని అనలేదు. తను అలాగే ఉండాలని అనుకుంది, ఇట్స్ ఓకే. సో ఇక్కడ ఆ అమ్మాయి కూడా అంత ఫీల్ అవుతుంది. తను బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తుంది విష్ణు. కాబట్టి విష్ణు ఫ్యాన్స్ కూడా ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించుకోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి బయటకు వచ్చాక లైఫ్ ఆ అమ్మాయి కూడా శ్రీముఖి లాగే ఫుల్ బిజీ అయిపోద్ది అనమాట. ఎందుకంటే నాకు విష్ణు పెద్ద తెలీదు, ఎందుకంటే నేను చూడను కదా తెలుగు షోస్. బట్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏమంటారు రీల్స్ ఆ క్లిప్స్ లో నేను విష్ణుని చూసాను. దాంతో మించి నాకు తన గురించి ఏ రకమైన ఐడియా లేదు. బట్ చూసినప్పుడు నాకు నచ్చేది కదా అమ్మాయి. ఈమె ఎలా యాంకర్ అయింది అంటే ఆమె ఏంటి అని నవ్వడం కానీ ఇవన్నీ కూడా ఏమి నచ్చేవి కదా. కానీ హౌస్ లోకి వచ్చాక నా ఫీలింగ్ కాదు, యాజ్ అ ఆడియన్స్ గా చెప్తున్నా, యాజ్ అ రివ్యూయర్ గా మాత్రం ఈ మాట చెప్పట్లేదు. ఓకే, యాజ్ అ ఆడియన్స్ గా చాలా మంది ఇది ఫీలింగ్ విష్ణు హౌస్ లోకి వెళ్ళకముందు. కానీ ఒకసారి విష్ణు హౌస్ లో వచ్చాక ఫ్రమ్ ద డే 1 సోనియాతో గొడవ అయినప్పటి నుంచి కూడా తన బిహేవియర్ ఎలా ఉంది అంటే తన ఫేస్ ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది. అరే ఈ అమ్మాయి ఏంటి ఇంత ముందు అసలు అందంగా కనపడలేదు, ఇప్పుడేంటి మేకప్ లేకపోయినా ఎంత అందంగా కనిపిస్తుంది. మనకి ఎందుకు అంత అందంగా కనిపిస్తుంది అంటే అమ్మాయి అందంగా ఉంది, బట్ మనకి ఆ అమ్మాయి నేచర్ నచ్చడం వల్ల మనకి ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. సో అది విష్ణు విషయంలో జరిగింది. ఎంతకంటే సక్సెస్ ఏం కావాలి విష్ణుకి? చాలు, ఇది సక్సెస్ చాలు. ఇప్పుడు అవినాష్ తనకు ఒక జీల్ ఉంది, తనకు ఒక లాస్ట్ టైం కూడా ఇలాగా టాప్ 7లో ఎలిమినేట్ అయిపోయాను, ఈసారి కనీసం ఇక్కడికి వెళ్ళాలి అని ఒక కోరిక ఉంది. తీర్చుకోనివ్వండి, తప్పే ఉంది. ఏమన్నా ఫ్రీగా తీర్చుకుంటున్నాడా? లేదు కదా. 5th వీక్ నుంచి ఇప్పటి వరకు ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాడంటే తను అంత ఎంటర్టైన్ చేయకపోయినా తన డబ్బులు తనకు వచ్చేస్తాయి. కానీ అలా ఆలోచించలేదే. 24 hours ఇక్కడ మైండ్ లో ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని మరీ చేశాడు. 1 minute. సో అది నేను చెప్పేది. అవినాష్ ని తిట్టడం అంత కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఓకే, విష్ణు కూడా ఏం బాధపడదు. ఈ విషయం పెద్దగా ఆలోచించుకోండి. సో అండ్ ఒక మాట కూడా చెప్తా, విష్ణు లాంటి అమ్మాయి ఇంకా మనకి ఈ దగ్గర సీజన్స్ లో అయితే దొరకదు. మనకి అభిజిత్ లాంటి విన్నర్ ఎలా అయితే దొరకడో అలాగే ఈ విష్ణు లాంటి వితౌట్ ఫేస్ మాస్క్ ఉన్న అమ్మాయి మనకు దొరకదు. సో ఇది కూడా క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ దగ్గరకు వద్దాం. అది ఏంటంటే అఖిల్ సార్థక్ వచ్చేసి కొన్ని చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఆయన ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆ ఇంటర్వ్యూలో అంటాడు ఎవరు విన్ అవుతున్నారని వీళ్ళు అడుగుతూ ఉంటారు కదా. అడుగుతుంటే తను నోరు జారన్నాడో ఏమన్నాడో కానీ తను అంటాడు నేను గౌతమ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నాకు ఇంటర్నల్గా తెలిసింది ఏంటి అంటే నిఖిల్ని విన్నర్ని చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. సో అది బయట ఫుల్ కాంట్రవర్షియల్ అవుతుంది. దీనిపైన నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మీ ఒపీనియన్ ఏంటి? అఖిల్ సార్థక్ అలా మాట్లాడడం కరెక్టేనా? మీకు ఏమనిపించింది? అందులో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇదనమాట అఖిల్ సార్థక్ అన్న మాటలు ఏంటంటే, నేను గేమ్ చూసి తన ఆట చూసి తన కష్టాన్ని చూసి నేను గౌతమ్ని విన్నర్గా చూడాలని అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. కానీ నాకు ఇంటర్నల్గా తెలిసింది ఏంటంటే నిఖిల్ని విన్నర్ని చేస్తారని తెలిసింది అన్నట్టు తను వీడియోలో చెప్పేశాడు. అది ఫుల్ కాంట్రవర్షియల్, ఫుల్ వైరల్ అవుతుంది. సో ఇది నిఖిల్ ఫ్యాన్స్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ మీ ఒపీనియన్ ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నా. మీరు అఖిల్ సార్థక్ కామెంట్స్ని ఎలా తీసుకుంటారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే నేను మళ్ళీ చెప్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయకపోతే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా.